హాయ్ హలో నమస్తే. ఎస్ఎస్సి రిజల్ట్లో మరి ఆంధ్రప్రదేశ్ టాపర్ అనమాట. కనీవిని ఎరిగిన రీతిలో 600 మార్కులకు 599 మార్కులు సాధించినటువంటి మరి ఆకుల వెంకట నాగ సాయి మనస్వి అనే విద్యార్థిని సత్తా చాటారండి. ఒకసారి చూద్దాం ఆమె ఏ సబ్జెక్టులో ఎంత వచ్చాయి, అసలు ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ అనమాట. నాకు కూడా చాలా బాగా మోటివేట్ అయ్యాను. 600కి 599 మార్కులు రావడం అంటే మాటల్లో వర్ణించలేంది. ఆంధ్రప్రదేశ్ 10th ఫలితాల్లో ఆకుల వెంకట నాగసాయి మనస్సి అనే విద్యార్థిని సట్టాచాటారు. 600కు గాను 599 మార్కులతో రికార్డు సృష్టించారు. సెకండ్ లాంగ్వేజ్ 99 మార్కులు తప్ప అన్ని సబ్జెక్టులో 100కి 100 మార్కులు వచ్చాయి. ఫస్ట్ లాంగ్వేజ్ 100 వచ్చాయి, సెకండ్ లాంగ్వేజ్ 99, థర్డ్ లాంగ్వేజ్ 100, మ్యాథ్స్ 100, సైన్స్ 100, సోషల్ 100, ఇలా ప్రతి సబ్జెక్ట్లో 100కి 100 మార్క్స్ వచ్చి సెకండ్ లాంగ్వేజ్లో మాత్రమే 99 మార్కులు వచ్చాయన్నమాట. అందులో కూడా ఇంకొక మార్కు కలిసి ఉంటే 600కి 600 మార్కులు అయ్యి ఉండేది అనమాట. ఒకసారి మనం చూద్దాం. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఏలూరు జిల్లా ముసునూరి మండలం రమణక్కపేటకు చెందిన ఆకుల వెంకట నాగసాయి మనస్వి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. నూజివీడు నారాయణ విద్యా సంస్థలో చదివిన మనస్వి 600 మార్కులకు గాను ద్వితీయ భాషలో 1 మార్కు తగ్గి 599 మార్కులు సాధించింది. కాగా మనస్వి తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు కావడం విశేషం. తండ్రి ఏఎన్వి ప్రసాద్ నూజివీడు మండలం అన్నవరం మెయిన్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా, తల్లి శైలజ చాట్రాయి మండలం సోమవరం ఎంపీపీ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. పాఠ్యాంశాల్లో ఎటువంటి అనుమానాలున్నా మనస్వి తల్లిదండ్రులు సహజంగా ఉపాధ్యాయులు కావడంతో నివృత్తి చేసేవారు. ప్రతి తరగతిలోనూ క్లాస్ ఫస్ట్గా నిలుస్తూ వచ్చిందని, అలాగే 10వ తరగతిలో కష్టపడి చదివి స్టేట్ ఫస్ట్ సాధించడం తమకు గర్వకారణంగా ఉందని ప్రసాద్ నాగశైలజ ఆనందం వ్యక్తం చేశారు. ఇక భవిష్యత్తులో ఐఐటిలో మరి చూడండి. ఇక భవిష్యత్తులో ఐఐటిలో కంప్యూటర్ గ్రాడ్యుయేషన్ చేసి స్థిరపడాలనే లక్ష్యంతో ఉన్నారని, తన విజయంలో తల్లిదండ్రులు ప్రధాన పాత్రని మనస్విని తెలిపింది. చూస్తున్నారు కదా, ఫోటోలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులకి సంబంధించినటువంటి ఫొటోస్ కూడా నేను స్క్రీన్ షాట్లో పెడుతున్నాను అనమాట. టీచర్ గారు అమ్మాయి స్టేట్ ఫస్ట్. ఏపీలో 10th క్లాస్ ఫలితాలు వచ్చాయి. 10thలో స్టేట్ టాపర్గా ఒక అమ్మాయి పేరు వెంకట నాగసాయి మనస్వి ఎన్ని మార్కులు వచ్చాయంటే 100కు 100, 1 కాదు 2 కాదు, ఇలాగ ఏకంగా 5 సబ్జెక్టులో 100కు 100. హిందీలో మాత్రం 1 తగ్గించుకుంది. మొత్తంగా 600కి 599 వచ్చాయని చెప్పేసి మొత్తం మీద మనమైతే చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్లు అయితే పెడుతున్నాను. చాలా మోటివేషన్ అవ్వచ్చు అనమాట. నేటి కాలంలో మరి 600 మార్కులకి 599 మార్కులు సాధించడం అంటే ఆషామాషి విషయం కాదు. ఎంత తపస్సు చేస్తే మనం ఇటువంటి మార్కులు సాధించగలుగుతామో, అదేవిధంగా ఎంతగా తను తల్లిదండ్రుల మాట విని కెరీర్ మీద లక్ష్యం ఉంచిందో ఒకసారి ఆలోచన చేయాలి. మా నాన్నే నా హీరో, చదువుకోవడానికి జీవిత లక్ష్యం అన్నట్టుగా చదువుకుంటున్న మనస్విని నేపథ్యం కూడా పుస్తకాలమయమే. ఆమె తల్లి నాగశైలజ, తండ్రి నాగ వరప్రసాదరావు ఇద్దరు గవర్నమెంట్ స్కూల్ టీచర్లు. వెంకట నాగసాయి మనస్విని వారి ఏకైక సంతానం. మనస్వికి క్లాసు పుస్తకాలు చదవడమే కాకుండా మంచి రీడింగ్ హ్యాబిట్గా కూడా ఉంది. అయితే హాబీగా చదివే పుస్తకాలు కూడా కాలక్షేపం కోసం అన్నట్టు ఉండవు, మంచి సబ్జెక్టు ఉన్నవే కావడం విశేషం. సిలబస్ ద్వారా తెలుసుకున్న విషయాలకు మరికొంత సమాచారాన్ని అందించేవిగా ఉంటాయి. నా రోల్ మోడల్ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం. స్పోర్ట్స్లో క్రికెటర్ అంటే క్రేజీ, కానీ ఆడడానికి సమయం ఉండదు. మ్యాచ్ వస్తుంటే వీలైనంతసేపు చూస్తాను. విరాట్ కోహ్లీ ఆట నచ్చుతుంది. సినిమాలు చూస్తాను కానీ చాలా తక్కువగా చూస్తాను. నాకు నచ్చే హీరో రామ్ చరణ్. అందరికంటే ఈ ప్రపంచంలో నాకు అత్యంతమైన ఇష్టమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మై హీరో మై డాడీ అని చెప్పేసి, మా నాన్నే నా హీరో, నాకు సంవత్సరం మా నాన్న అని చెప్పేసి వాళ్ళ నాన్నగారి గురించి చాలా బాగా చెప్పింది అనమాట. మా నాన్నకంటే బెస్ట్ హీరో మరి ఎవరు ఉండరు. ఆయన ఎప్పుడు ఖాళీగా ఉండరు. నాన్న 25 ఏళ్ళ కిందట డిఎస్సి రాశారు, కానీ ప్రభుత్వ ఉద్యోగం రాలేదు. దాంతో ట్యూషన్లు చెప్పారు, వ్యవసాయం చేశారు. గత ఏడాది గవర్నమెంట్ చేసిన రిక్రూట్మెంట్లో నాన్నకు ఉద్యోగం వచ్చింది. తన చదువుకు తగిన ఉద్యోగం వచ్చే వరకు ఆయన నిరాశ పడకుండా ఎదురు చూశారని తన సంతోషాన్ని అయితే మరి ఈ విధంగా మీడియాకి తెలియపరిచింది. ఇంతలో వాళ్ళ తల్లి మాట్లాడుతూ మనస్సుని చిన్నప్పటి నుంచి చదువు సురుగ్గా ఉండేది. 10వ తరగతిలో చాలా కష్టపడింది. ఇక చాలా నిద్రపోమని చెప్పినా వినేది కాదు. అర్ధరాత్రి వరకు చదువుతూ ఉండేది. సిలబస్ పూర్తి కాకపోతే తెల్లవారుజామున 4 గంటల నుంచి చదువుకునేది. మంచి మార్కులు వస్తాయి అనుకున్నాం, కానీ టేస్ట్ ఫస్ట్ రావడం చాలా సంతోషంగా ఉందని తల్లి కూడా తన యొక్క ఆనందాన్ని
విషయాలన్నీ ఈ విధంగా పంచుకుందన్నమాట. కాబట్టి ఈనాటి కాలంలో అందరికీ చాలా స్ఫూర్తిదాయకం మనస్విని. థ్యాంక్ యూ.